నేను 2023లో స్టార్ట్ చేస్తానండి మందిరానికి రావడం. ఈ మందిరానికి వచ్చినప్పుడు నాకు చాలా అవసరాలు తీరాయండి. మొట్టమొదటిగా నా మనవడు ఎంతో స్వస్థపరచబడ్డాడండి. ఇక్కడికి వచ్చిన తర్వాత చనిపోతాడు అన్న బిడ్డ దేవుడు బ్రతికించాడండి అయ్యగారు చేతులు పెట్టాక. మొట్టమొదట కార్యం అండి అది. రెండోదిగా నా కుమారుడు వివాహం ఫిబ్రవరి నెల 12వ తారీఖుని జరిగిందండి. నూతన సంవత్సరంలో ఈ సంవత్సరంలో దేవుడు ఎంతో మా ఇంట్లో 2 ఘనకార్యాలు జరిగించాడండి యేసయ్య. ఆయనకైతే నేను ఏమిచ్చి కూడా నేను రుణము తీర్చలేనండి. గతించిన సంవత్సరం అంతా 2 మోకాళ్ళు చాలా విపరీతమైన నొప్పులు. ఆ సర్జరీ పడుతుంది అన్నారండి. అసలు లేవలేకపోయిందానండి. ఇంకా అలాగే ఒక మనిషి చేసినట్టుగా చేసేవారండి నాకు. దాని నుండి కూడా చాలా నన్ను దేవుడు విడిపించాడండి. ఇప్పుడైతే నా పని నేను అలా నెమ్మదిగా చేసుకుంటానండి. ముఖ్యంగా నాకు ఘనమైన కార్యాలు ఏంటంటే నా బిడ్డకి వివాహం, మంచి బిడ్డని ఒక ఉద్యోగస్తురాలని నాకు ఇచ్చాడండి. దేవునికి వందనాలండి. ఈ సాక్ష్యము దేవుడు దీవించిన గాక.